డయాబెటీస్ ఉండే వాళ్ళలో చాలా రకాల సందేహం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైస్ తీసుకుంటే ఏమైనా సమస్య ఉంటుందా? రైస్ ప్లేస్‌లో ఇంకేమైనా తీసుకోవచ్చా? రైస్‌లో ఉండేది కార్బోహైడ్రేట్. యెస్. మనము కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైతది, మనకు ఏదైతే ఇన్సులిన్ ఉంది కదా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయింది. హ్మ్. అంటే ఏంది? ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితుంది. కానీ బాడీ దాన్ని వాడుకోలేకపోతుంది. హ్మ్. ఒకవేళ ఇన్సులిన్‌ని వాడుకుంటే మన బాడీలో ఏదైతే కార్బోహైడ్రేట్లు గానీ, షుగర్‌లు గానీ పోతున్నాయి, అవి మెటబోలైజ్ అయితాయి. దాంతోటి ఎనర్జీ ప్రొడ్యూస్ అయితది. మనకు షుగర్ వ్యాధి రాదు. హ్మ్. హ్మ్. షుగర్ వ్యాధి వచ్చింది అని మీరు షుగర్ పదార్థాలు బంద్ చేస్తున్నారు. ప్రాసెస్డ్‌వి బంద్ చేయండి. ప్రాసెస్డ్ అంటే ఏంది? ఇప్పుడు చక్కెర ఉంది. చక్కెర వైట్ కలర్ ఉంది. అది ప్రాసెస్డ్ అది. హ్మ్. అది బంద్ చేసేయండి. కానీ ఇప్పుడు రైస్ కూడా ప్రాసెస్ చేస్తారు. హ్మ్. ఫుల్ ఓవర్ పాలిష్ చేస్తారు. డబుల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్ ఏమేమో పాలిష్‌లు చేస్తారు. అవి సింగిల్ పాలిష్ రైస్ కూడా వస్తాయి. హ్మ్. సింగిల్ పాలిష్ రైస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఒక్క పూట మధ్యాహ్నం హ్మ్. మీరు రైస్ తినండి. హ్మ్. మీరు నైట్ ఏం చేయాలంటే ఏదోటి జొన్న రొట్టె గాని తినండి. లేకపోతే మీకు మిల్లెట్‌లతోటి మీరు టిఫిన్‌లు చేసుకోండి.